లోకాసు వార్త 19వ అధ్యాయంలో నుండి 48వ వచనం చదువుకున్నట్లయితే, ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకుని ఉండిరి గనక ఏమి చేయవలనో వారికి ఏం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అనేటువంటి వారు ప్రభువుని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని పట్టుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రజలందరూనేమో ఆయన వాక్యమును విని దాన్ని హత్తుకున్నారు. దాన్ని ఏం చేశారటండి అనగా అంగీకరించారు. నీకు నాకు ఇవ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, నువ్వు వాక్యమును నిజముగా అంగీకరిస్తున్నావా? నిజముగా నీవు వాక్యానికి విలువను ఇచ్చేటువంటి వాడిగానే ఉన్నావా? వాక్యమునకు నువ్వు అంగీకరించుతున్నటువంటి విధానం ఎలా కనబడుతుంది అని అంటే, పేతురు గారు చెప్తున్నారు ఏంటంటే, ప్రభు దయాళుడని నీవు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును, సమస్తమైనటువంటి వేషధారణను, అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును ఆ పాలను మీరేం చేయండి అయినంటే అండి, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను మీరు ఏం చేయండి, ఆపేక్షించండి. పాలు అనేటువంటి పదం ఇక్కడ ఏం చూపిస్తుందని అంటే అండి, వాక్యము నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 2వ అధ్యాయము 1వ వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరేం చేయండి అంటే, వాక్యమును నువ్వు ఎలాగ అంగీకరించాలో చెప్పబడుతుంది విధానము. వాక్యం నువ్వు ఎలాగ అంగీకరించాలటండి, సమస్త దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, సమస్తమైనటువంటి వేషధారను, అసూయను, వీటన్నిటినీ విడిచిపెట్టేసి రక్షణ విషయం